న్యాయమూర్తులు వ్యక్తిగతంగా కించపరచకూడదు. న్యాయ వ్యవస్థని దుర్భాషలాడకూడదు. కానీ తీర్పుల మీద చర్చ జరగాలి. వ్యవస్థ మీద కూడా మార్పు చేర్పుల మీద చర్చ జరగాలని సుప్రీంకోర్టే తేల్చి చెప్పినటువంటి అంశం. ఇప్పుడు న్యాయ వ్యవస్థకు సంబంధించి చర్చ జరగాల్సిన అంశం ఏంటంటే, సామాన్యుడికి ఒక న్యాయం, ధనవంతుడికి ఒక న్యాయమా? ఇది చర్చ జరగాల. ఎందుకు అంటే, ఒక కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వాళ్ళే ఏళ్ల తరబడి జైళ్లలో ఉంటున్నారు. సరైన ఎస్కార్ట్ లేదన్నటువంటి పేరుతో కోర్టులకు రాక. సరే, అది పక్కన పెడదాం, అదొక డిఫరెంట్ టాపిక్. బట్ ఇవాళ ఒక లాలూ ప్రసాద్ యాదవ్ జైలు శిక్ష పడింది, 3 జైలు శిక్షలు పడ్డాయి. అట్లాంటోడికి ఒంట్లో బాగాలేదన్నాడు అని చెప్పేసి బెయిల్ ఇచ్చి బయటకు వదిలేశారు. అతను బ్యాడ్మింటన్లు ఆడుకుంటున్నాడు, సరదాగా తిరుగుతున్నాడు, రాజకీయం చేస్తున్నాడు, ఉపన్యాసాలు ఇస్తున్నాడు. అతను మాట్లాడడానికి కూడా ఓపిక లేని పరిస్థితుల్లో చావు బతుకుల మధ్యన ఉన్నాడని బెయిల్ ఇచ్చేశారు. అతను ఏం పుణ్యం చేసుకున్నాడు? మిగతా నిందితులు ఏం పాపం చేసుకున్నారు? నేరస్తుడు, శిక్ష పడ్డ నేరస్తుడు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి 7 సంవత్సరాల జైలు శిక్ష పడింది. పడినటువంటి వ్యక్తిని ఎట్లాగ బెయిల్ ఇచ్చేస్తున్నారు అంటే, దీంట్లో ఈ పదాలు ఏమిటది, ఇది అక్రమ మైనింగ్ కేసులో 7 ఏళ్ల శిక్ష పడిన ఓఎంసీ దోషులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మీద ఉత్తర్వులు జారీ చేస్తూ పలు సుప్రీంకోర్టు తీర్పులు ప్రస్తావిస్తూ గాలి జనార్దన్ రెడ్డిని దోషిగా నిర్ధారిస్తూ సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పు అమలు నిలిపివేయకపోతే ప్రజల విశ్వాసం పొంది ఎమ్మెల్యే గెలుపొందిన ఆయన ప్రజలకు సేవలు అందించలేరని పేర్కొన్నారు. అట్లాంటోడు అసలు అనర్హుడు అవ్వాలి కదా. అక్కడ మళ్ళీ కొత్తోడు వస్తాడు. ఒక నేరస్తుడు వాళ్ళకి ప్రజాప్రతినిధి ఎట్ట అవుతాడు? ఉండకూడదని కదా చెప్తోంది. మనము నేరచరితులు రాజకీయాల్లో ఉండటానికి వీలేదు, నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళ కేసులు తొందరగా తేల్చమని చెప్పి సుప్రీంకోర్టు ఏకంగా ఏడాదిలోపు తేల్చమని తీర్పులు ఇస్తే, శిక్ష కూడా పడి నేరస్తుడని ధృవీకరించబడినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అతను బయటకు లేకపోతే సమాజానికి ఏమైపోతుందో, అనర్హుడు అయ్యేవాడిని. 2 ఏళ్ళు జైలు శిక్ష దాటితే అనర్హుడు అవుతాడు. అట్టాంటోడు లేకపోతే సమాజానికి ఏదో అవుతుందని చెప్పేటటువంటి పాయింట్ కరెక్టా అన్నటువంటిది ఒకటి. అలాగే ఇప్పటికే అనర్హత వేటు పడినందున త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నిక జరిగితే ప్రజాప్రతినిధిగా ఎన్నికైన జనార్దన్ రెడ్డి తన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించలేరు. అదేంటి? అదే కదా కావాల్సింది నేరచరితుడికి ఇవ్వబోతే. అంతేకాకుండా ఇప్పటికే సగానికి పైగా శిక్షణ అనుభవించిన నేపథ్యంలో అన్ని అంశాలను సుప్రీంకోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుని గాలిని దోషిగా నిర్ధారిస్తూ సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేయడంతో పాటు బెయిల్ మంజూరు చేస్తున్నాం అన్నటువంటిది. మరి చర్చ జరగాలి వీటి మీద. వాస్తవంగా అయితే దీని మీద సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళాలి ఎవరైనా.